హలో వ్యూవర్స్, నేను మీ ప్రేమ్ కుమార్ పాల్త్యా. వెల్కమ్ బ్యాక్ టు పాల్త్యా ఛానల్. ఈ వారం కంటెంట్ దేని గురించి అంటే క్యాంపస్ టూర్. బేసిక్గా నేను ఈ యూనివర్సిటీలోనే నా మాస్టర్ ఎడ్యుకేషన్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ యూనివర్సిటీ కల్చర్ ఎలా ఉంటుంది, ఎన్విరాన్మెంట్ ఎలా ఉంటుంది, బిల్డ్ చేసిన విధానం కానీ, ఆర్కిటెక్చర్ కానీ, క్యాంపస్ స్పేస్ కానీ ఎలా ఉంటుందో చూపించడానికే ఈ వీడియో. లెట్స్ స్టార్ట్. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఈ దారి, దిస్ ఇస్ ద మెయిన్ ఎంట్రన్స్. అండ్ నేను ఆల్మోస్ట్ ఒక 3 to 4 యాంగిల్స్లో చూపిస్తాను. సో మీకు అర్థమవుతుంది మీరు ఎక్కడి నుంచి వస్తున్నారో ఇన్ కేస్ ఇక్కడ విజిట్ చేస్తే. అండ్ దిస్ ఇస్ హౌ ద ఎంట్రన్స్ ఈస్. స్టార్టింగ్లోనే ఎంట్రన్స్ అయ్యేటప్పుడే మీరు బిల్డింగ్ చూడవచ్చు. లెస్టర్ క్యాజల్ బిజినెస్ స్కూల్ అండ్ లెస్టర్ Montfort లా స్కూల్. సో ఈ బిల్డింగ్లోనే మేనేజ్మెంట్ కోర్స్ స్టూడెంట్స్ కానీ అండ్ లా స్టూడెంట్స్ కానీ క్లాసెస్ ఇదే క్యాంపస్లో జరుగుతాయి. సో యూనివర్సిటీకి ఎంటర్ అయ్యేటప్పుడు చిన్న హ్యాండ్ వర్క్ ఒకటి కనిపించింది. ఆ దగ్గరికి వెళ్ళి చూద్దామనే వెళ్తున్నాను. ఎలా ఉంటుందో చూద్దాం ఫస్ట్. ఓకే, ఫుట్బాల్ క్లబ్ గురించి. అండ్ స్టార్టింగ్ వచ్చేటప్పుడు మీకు బిజినెస్ స్కూల్ ఎలా చూపించానో దాన్ని కొంచెం ముందుకు వస్తే రైట్ సైడ్లో ఇంకో మ్యూజియం అని కనిపిస్తుంది, న్యూయార్క్ హౌస్ మ్యూజియం అని. అండ్ ఇప్పుడు అది మీకు చూడొచ్చు. సో ఇప్పుడు మీకు కనిపిస్తుందిగా ద న్యూయార్క్ అని. సో ఇది బేసిక్గా ఏ క్లాస్ హాల్ అనేది ఎక్కడ లొకేట్ చేశారు అనేది ప్రాపర్గా డీటెయిల్గా డైరెక్షన్ చూపిస్తుంది. సో మనం అంటే బేసిక్గా మనం లెఫ్ట్ సైడ్ వెళ్ళాలి ఇప్పుడు. సో ఇప్పుడు మీకు కనిపించే బిల్డింగ్ యాజ్ యూజువల్గా నేను చెప్పింది బిజినెస్ అండ్ లా స్కూల్ బిల్డింగ్. అండ్ దాని ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ చూసుకుంటే మనకి చూసే బ్లాక్ హెల్త్ అండ్ లైఫ్ సైన్స్ అనే డిపార్ట్మెంట్ అనమాట. సో ఇప్పుడు మీకు కనిపించే బ్లాక్ పేస్ బిల్డింగ్ విచ్ ఈస్ ఫర్ డ్యాన్స్, ఎక్స్ట్రా యాక్టివిటీస్. బట్ ఇవి ఇక్కడ ఎక్స్ట్రా యాక్టివిటీస్ కాదు, దీనికి కూడా సపరేట్ కోర్సెస్ ఉన్నాయి డ్యాన్స్ కానీ. సో ఇప్పుడు మీకు కనిపించే ఇంకో బ్లాక్ అంటే ఇంకో డిపార్ట్మెంట్ విచ్ ఇస్ ఆర్ట్ ఫ్యాక్టరీ. సో సో మీకు కనిపించేది ద ఫిలిప్ టాస్కో బిల్డింగ్. సో అది కూడా ఒక డిపార్ట్మెంట్, బట్ పర్టికులర్లీ అదే డిపార్ట్మెంట్ తెలీదు. అండ్ దిస్ ఇస్ హౌ ద కార్ పార్కింగ్ ఇక్కడ.
సో ఇది పార్కింగ్ స్పేస్ మొంట్ఫోర్ట్ యూనివర్సిటీకి. సో ఆ పార్కింగ్ చేసేటప్పుడే మీకు కొన్ని బ్లాక్స్ కనిపిస్తాయి. ఆ బ్లాక్లో ఒకటి యూనివర్సిటీ ఆఫ్ మొంట్ఫోర్ట్ క్యాంపస్ సెంటర్ అని, అండ్ విచ్ ఈజ్ మొంట్ఫోర్ట్ స్టూడెంట్ యూనియన్, అండ్ ఇంకోటి ద ఇన్నోవేషన్ సెంటర్. సో పార్క్ చేసి స్ట్రేట్ అవే మనం బ్యాక్ వచ్చి చూస్తే మనకి మీకు చెప్పినట్లే స్టూడెంట్ యూనియన్ బ్లాక్ కనిపిస్తుంది కదా. సో బేసిక్గా ఈ బ్లాక్లో బీఆర్పీస్ కలెక్ట్ చేసుకోవడం కానీ, స్టూడెంట్ ఐడి కార్డ్ కలెక్ట్ చేసుకోవడం కానీ, అండ్ మీకు సంబంధించిన ఏదైనా స్టార్టింగ్ వచ్చినప్పుడు ఇన్ఫర్మేషన్ ఏమైనా కావాలంటే ఇక్కడ రావచ్చు. సో ఇది స్టూడెంట్ యూనియన్ ఎంట్రన్స్. ఇది ఇప్పుడు ఎగ్జాక్ట్లీ నేను యూనివర్సిటీ కరెక్ట్ మిడిల్లో ఉన్నా. సో ఇక్కడ నుంచే బేసిక్గా ఎవరైనా వస్తే ఫస్ట్ స్టార్టింగ్లో ఇక్కడికి వచ్చి వాళ్ళ రెస్పెక్టివ్ డిపార్ట్మెంట్కి వెళ్దామనుకుంటారో, లేకుంటే క్లాస్కి వెళ్దామనుకుంటారో, సో ఎవ్రీథింగ్ డీటెయిల్డ్గా ఇన్ కేస్ ఎవరికైనా కావాలంటే ఇక్కడ మీకు స్టూడెంట్ హెల్ప్ చేసే సపోర్టర్స్ ఉంటారు. సో వాళ్ళని అడిగితే సరిపోతుంది. అండ్ ఇక్కడ నుంచే బేసిక్గా ఫుడ్ క్యాంటీన్ అండ్ ఏదైనా తినడానికా, లేకుంటే ఏదైనా మంచి బయట ఎన్విరాన్మెంట్లో చిల్ అవ్వడానిక, మోస్ట్లీ దిస్ ఇస్ ద వన్ ఆఫ్ ది ఈ యూనివర్సిటీలో హ్యాపెనింగ్ ప్లేస్. ఇక్కడ బేసిక్గా ఐఎమ్ వెరీ అన్లక్కీ గాయ్, బికాజ్ నేను యూనివర్సిటీ అంబియన్స్ని మాత్రం ఎంజాయ్ చేయలేను, ఎందుకంటే అన్ని ఆన్లైన్ క్లాసులు. సో ఇప్పుడు రిస్ట్రిక్షన్స్ అన్నీ క్లోజ్ అయ్యి సో కాలేజ్ మొత్తాన్ని అలౌ చేశారు. సో చూద్దాం ఇప్పుడు ఎలా ఉంటుందో లోపల. సో ఇక్కడ క్యాంటీన్లో లోపలే కాకుండా బయట కూడా, అంటే అవుట్డోర్ సిట్టింగ్ కూడా ఇచ్చాడు. విజయ్ పటేల్ బిల్డింగ్ ఆర్ట్ అండ్ డిజైన్ బ్లాక్ది. మీకు చూపించింది విజయ్ పటేల్ సింగ్ ఆర్ట్ అండ్ డిజైన్ డిపార్ట్మెంట్. సో ఆ బిల్డింగ్కే కనెక్ట్ అయి ఉందన్నమాట. అండ్ ఇది చాలా పెద్ద డిపార్ట్మెంట్ అని అర్థమవుతుంది. సో బేసిక్గా అండ్ ఈ డిపార్ట్మెంట్కి కొన్ని వింగ్స్ కింద డివైడ్ చేశారు. సో మీరు చూడవచ్చు అక్కడ విజయ్ పటేల్ బిల్డింగ్ ఈస్ట్ ఎంట్రన్స్. సో ఇప్పుడు ఇంకో బ్లాక్కి వెళ్తున్నాం. అండ్ బిల్డింగ్
చాలా డిఫరెంట్గా చాలా యూనిక్గా కట్టారు. అండ్ ఇప్పుడు మీరు అది చూడవచ్చు. దిస్ ఇస్ అనదర్ సైడ్, వెస్ట్ వింగ్ అని చెప్పి. సో ఈ బిల్డింగ్ నేను బేసిక్గా ఇది ఆర్ట్ అండ్ డిజైన్ డిపార్ట్మెంట్ని షూట్ చేసేటప్పుడు ఇంకో లొకేషన్ వచ్చింది. అంటే మా యూనివర్సిటీ దగ్గర ఇంత మంచి లొకేషన్ ఉందా నాకు తెలియదండి బేసిక్గా. సో మీ యూనివర్సిటీ ఉండి నాకు తెలియని లొకేషన్స్ చాలా ఉన్నాయి. అది ఇప్పుడు మీకు చూపిస్తాను. So this is one of the entrance. So welcome to Montfort University. So there are two entrances for this university. So first I think we చూపించాను and this is the second one. So ఈ బ్లాక్ వచ్చేసి స్టూడెంట్ హెల్త్ సెంటర్. సో ఈ బ్లాక్ పేరు Montfort సర్జరీ. సో మీకు బ్యాక్ సైడ్ నుంచి చూపించాను క్వీన్స్ బిల్డింగ్ ఎలా ఉందో, బట్ హియర్ ఇట్ ఈస్ ద మెయిన్ ఎంట్రన్స్. అండ్ బేసిక్గా ఈ బిల్డింగ్ దేనికోసం అంటే స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్, విచ్ ఈస్ ఫర్ కంప్యూటింగ్ అండ్ ఇంజనీరింగ్ అండ్ మీడియా. సో క్వీన్స్ బిల్డింగ్ ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ వచ్చేసి రిక్వుడ్ బిల్డింగ్. సో ఇదన్నమాట. అండ్ బేసిక్గా ఈ బిల్డింగ్ దేని గురించి నాకు తెలీదు. యాజ్ ఇట్ క్యాంపస్ టూర్ కాబట్టి ప్రతి ఒక్క బ్లాక్ ప్రతి ఒక్క బిల్డింగ్ నేను కవర్ చేస్తున్నాను. అండ్ దాని ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ చూసుకుంటే మనకి కింబర్లిన్ లైబ్రరీ. సో ఇప్పుడు మీకు కనిపించే బిల్డింగ్ గేట్వే హౌస్. సో బేసిక్గా ఈ డిపార్ట్మెంట్ దేనికోసం అంటే కెరీర్ అండ్ ఎంప్లాయబిలిటీ అండ్ స్టూడెంట్ ఫినాన్స్ అండ్ వెల్ఫేర్ సర్వీస్ కోసం అయినా, లేకుంటే ఇంటర్నేషనల్ స్టూడెంట్ సపోర్ట్కి అయినా, అండ్ స్టూడెంట్ ఐడి కార్డ్ తీసుకోవడానికో, స్టూడెంట్ లెటర్స్ లేకైనా ఏదైనా ఒక సపోర్ట్ కావాలంటే బేసిక్గా దిస్ ద బ్లాక్ ఫర్ ఎవ్రీథింగ్. సో దిస్ ఇస్ హౌ ద Montfort యూనివర్సిటీ క్యాంపస్. బ్లాక్ అంటే డిపార్ట్మెంట్ వైజ్ కానీ, ఆర్కిటెక్చర్ వైజ్ కానీ, స్పేస్ వైజ్ కానీ ప్రతి ఒక్కటి కవర్ చేస్తాను అనుకుంటున్నాను. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, షేర్ అండ్ కామెంట్. నాకు సపోర్ట్ కావాలి. టిల్ దాన్ సీ యూ, బాయ్ బాయ్.